హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నాం మనం ఈరోజు డిఎస్సి గురించి సాక్షి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ గురించి మాట్లాడదాం. అమరావతి డిఎస్సి 2024 నిర్వహణపై ఈసీకి లేఖ. సో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడి. అయితే ఈయన ఈసీకి లేఖ రాసినట్లు చెప్తున్నారు. అంటే లేఖ ఇప్పుడు రాయటం ఏంటి అంటే ఆల్రెడీ డిలే అయింది, ఆల్రెడీ మనం ఫైల్ పంపించాము, దాని గురించి ఏదో ఒక యాక్షన్ తీసుకోమన్నట్టుగా ఒక లేఖ మళ్ళీ రాసినట్లు తెలుస్తుంది. సాక్షి అమరావతి ఫిబ్రవరి 27 నుంచి మార్చి 5 వరకు నిర్వహించిన టీచర్ ఎలిజిబిలిటీ టెట్ ఫలితాలు ప్రకటన డిఎస్సి 24కు హైకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించాలని అనుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున దీనిపై ఎన్నికల కమిషన్ అనుమతి కోరినట్లు తెలిపారు. అది దాని సంగతి. రిజల్ట్ మొత్తం కూడా ఈసీ యొక్క అనుమతితోనే రిలీజ్ చేస్తారు. అయితే తొలుత టెట్ ఫలితాలను ఈ నెల 20న ప్రకటించాలని నిర్ణయించుకున్న ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో సెట్ ఫలితాలు ప్రకటన డిఎస్సి నిర్వహణకు అనుమతి కోరుతూ ప్రభుత్వ ఎన్నికల కమిషన్కు లేఖ రాసినట్లు వివరించారు. దీనిపై ఈసీ నుంచి అనుమతి రాగానే టెట్ ఫలితాలు ప్రకటనతో పాటు డిఎస్సి నిర్వహణకు పరీక్షా కేంద్రాల ఎంపిక, హాల్ టికెట్ డౌన్లోడ్ సదుపాయం అందుబాటులోకి తెస్తామని తెలిపారు. కానీ ఈ విషయం తెలిసి కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు పేర్కొన్నారు. వాస్తవాలను చెప్పకుండా ప్రభుత్వం టెట్ డిఎస్సిని వాయిదా వేయాలని చూస్తుందంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలా చేయటం సరికాదని అన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు బీఈడీ చేసిన 51,000 మంది ఎస్జిటి పరీక్షలకు అనర్హులయ్యారని, వీరికి త్వరలోనే ఫీజు తిరిగి చెల్లిస్తామని, ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులకు కూడా ఫీజు వాపసు చేస్తామని అన్నారు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్టికల్. సో మనం అనుకుంటున్నట్టుగానే విద్యాశాఖ మాత్రం 200% ఎగ్జామ్ని కండక్ట్ చేయడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే మనకి ఎలక్షన్ కమిషన్ నుండి ఇంతవరకు నోటిఫికేషన్ రాలేదు. మనం అనుకున్నట్టుగా రేపు అంటే మార్చి 30 నుండి ఏప్రిల్ 30 వరకు, నిన్న కూడా చెప్పాను, ఏప్రిల్ 30 వరకు, అంటే మార్చి 30 నుండి ఏప్రిల్ 30 వరకు జరగాల్సినటువంటి యథావిధి షెడ్యూల్ అయితే జరగటం సాధ్యం కాదు. అంటే రేపు 30 నుండి అయితే జరగవు. కాకపోతే దానిని ఇప్పుడు జరగాల్సినటువంటి ఎస్జిటి ఎగ్జామ్స్ని ఆ మధ్యలో కొన్ని గ్యాప్స్ ఉన్నాయి కదా, ఆ మధ్యలో ఇరికించి ఒకవేళ ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈసీ నుండి కండక్ట్ చేసుకోండి అంటున్నారు. ఓకే, అలాగే ఆల్రెడీ మేము ఎస్జిటికి అప్లై చేసాం, ఎస్ఏ వాళ్ళం, బీఈడి వాళ్ళం. మరి మా పైసలు ఎట్లా అంటే మనీ కంపల్సరీగా తిరిగి వస్తాయి, వాటి గురించి భయపడాల్సిన అవసరం లేదని కూడా ఆదేశాలు ఇచ్చారు. ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోలేకపోయిన వాళ్ళకు కూడా అమౌంట్ తిరిగి వాపసు చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది కాకపోతే ఈ కొన్ని మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారు, దుష్టులు. ఓకే, ఆ దుష్టులు మాత్రం మీరు నమ్మొద్దు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. సో నా సజెషన్ కూడా అదే. ఎవరు కూడా ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవుతాయి, ఇప్పుడు కాదులే అన్నట్టుగా మాత్రం ఎవరు చదవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎగ్జామ్స్ జరుగుతాయి అనేటువంటి ప్రణాళికతోనే జరగండి. ఇప్పుడు జరగవు అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటే, ఇప్పుడు వాళ్ళు ఒకవేళ రేపు ఎగ్జామ్ పెడితే ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఎవరు నష్టపోయేది? చెప్పిన వాళ్ళ మీరా? ఒకసారి ఆలోచించుకోండి. సో మీరు మాత్రం ఎగ్జామ్స్ జరుగుతాయి అనేటువంటి ఉద్దేశంతోనే చదవండి, మంచి మార్కులు తెచ్చుకొని దాన్ని మంచి జాబ్ సంపాదించుకోవాలని చెప్పి ప్రయత్నంలోనే ఉండాలి. కానీ ఏ కాడికి జరగవు, ఇప్పుడు కాదులే తర్వాతలే అనేటువంటి ఉద్దేశంతో ఉంటే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది మనకి ఒక్కసారి జాబ్ కొట్టామంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా బతకొచ్చు. అంతేగాని ఈ 10 రోజుల కష్టం కోసం, 20 రోజుల కష్టం కోసం ఆలోచించుకుంటూ ఎవరో చెప్పిన మాటలు నమ్ముకుంటూ మీరు ఎగ్జామ్స్ కనుక చదవకుండా పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తే మీ ప్రిపరేషన్ ఆల్రెడీ కొంతమంది ఆపేశారు. సో నేను చెప్పేది ఏంటంటే కంపల్సరిగా చదవండి, ఆపకండి. సో ఎగ్జామినేషన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మాత్రం చాలా సీరియస్గా ఉంది. ఎగ్జామ్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ కండక్ట్ చేయాలి, దాన్ని ఒక ప్రెస్టేజ్గా తీసుకున్నారు. ఓకే, నిన్న మన బ్రదర్ ఎవరో కామెంట్ చేశారు, నిద్రాహారాలు మానేసి సురేష్ కుమార్ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని తిరుగుతున్నారు అని చెప్పేసి. ఏమో ఎలక్షన్ కమిషన్ నుండి ఒకవేళ అగ్రిమెంట్ తెచ్చుకుంటారేమో, ఓకే కండక్ట్ చేసుకోండి అని, ఏమైనా జరగవచ్చు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరి మాటలో నమ్మొద్దు, కంపల్సరీగా చదవండి, మంచి మార్కులు తెచ్చుకోండి. ఓకే, సో మీరు మంచి మార్కులు తెచ్చుకోవాలని మనసారా ఆశిస్తున్నాను. సో
ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. మళ్ళీ ఏమైనా ఉంటే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.